కరూర్ తొక్కిసలాట ఘటనపై సిట్ దర్యాప్తుకు మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. అంతకుముందు సినీ నటుడు విజయ్ నాయకత్వంలోని టీవీకే పార్టీకి చుక్కెదురైంది. కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణ కోరుతూ టీవీకే పార్టీ వేసిన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా టీవీకే పార్టీపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తొక్కిసలాట ఘటనపై పోలీసుల దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలో ఉండగానే సీబీఐ విచారణను కోరడం సమంజసం కాదని హైకోర్టు మండిపడింది. కరూర్ తొక్కిసలాట దేశవ్యాప్తంగా ఒక హాట్ టాపిక్ గా మారింది. ఈ తొక్కిసలాట్లో ఇప్పటివరకు 41 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. కాగా అనేక మంది ఈ ఘటనలో గాయపడ్డారు. ప్రస్తుతం వీరంతా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే కరూర్ తొక్కిసలాట ఘటనకు టీవీకే పార్టీ అధినేత విజయ్ ఆలస్యంగా రావడమే కారణమన్న అభిప్రాయం వెల్లడైంది. దీంతో అందరి ముందు విజయ్ దోషిగా నిలబడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాదు, తొక్కిసలాట ఘటనపై అధికారంలో ఉన్న డీఎంకే అలాగే టీవీకే పార్టీల మధ్య డైలాగ్ వార్ కూడా నడిచింది. కాగా తొక్కిసలాట ఘటనపై విచారణకు తమిళనాడు ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ను కూడా నియమించింది. ఇదిలా ఉంటే తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరుతూ ఇటీవల మద్రాస్ హైకోర్టులో సినీ నటుడు విజయ్ నాయకత్వంలోని టీవీకే పార్టీ ఒక పిటిషన్ దాఖలు చేసింది. కాగా సదరు పిటిషన్పై తాజాగా మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ విచారణ చేపట్టింది. కాగా సీబీఐ విచారణ కోరుతూ టీవీకే పార్టీ దాఖలు చేసిన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. ఈ సందర్భంగా టీవీకే పార్టీపై మదురై బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తొక్కిసలాట ఘటనపై పోలీసుల దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలో ఉండగానే సీబీఐ విచారణను కోరడం సమంజసం కాదని మండిపడింది. కాగా తొక్కిసలాట ఘటనపై సిట్ దర్యాప్తుకు మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. కాగా టీవీకే పార్టీ విచారణ సందర్భంగా రాజకీయ పార్టీలకు మద్రాస్ హైకోర్టు కొన్ని సూచనలు చేసింది. భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ అయినా బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించాలంటే ముందుగా కొన్ని పనులు చేయాలని సూచించింది. సదరు బహిరంగ సభకు హాజరయ్యే వారి కోసం కొన్ని కనీస సదుపాయాలు కల్పించాలని సూచించింది. ప్రధానంగా తాగునీరు, టాయిలెట్ సౌకర్యం, అంబులెన్స్ సేవలు, సభ తరువాత బయటకు వెళ్లడానికి నిర్దేశిత మార్గాల వంటి వాటిపై అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక దృష్టి పెట్టాలని మద్రాస్ హైకోర్టు సూచించింది. ఏ రాజకీయ పార్టీ ఎక్కడ బహిరంగ సభ నిర్వహించినా ప్రజల ప్రాణాలకే తొలి ప్రాధాన్యమివ్వాలని సలహా ఇచ్చింది. ఇందులో భాగంగా బహిరంగ సభలు సజావుగా జరిగేలా కొన్ని నిబంధనలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని మద్రాస్ హైకోర్టు అభిప్రాయపడింది. ఇదిలా ఉంటే సదరు నిబంధనలు తయారయ్యే వరకు నేషనల్ హైవేపై బహిరంగ సభలకు అనుమతులు ఇవ్వకూడదని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఇదిలా ఉంటే ముందస్తు బెయిల్ కోరుతూ నామక్కల్ జిల్లా టీవీకే పార్టీ నేత సతీష్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. అంతేకాదు, విజయ్ ర్యాలీ సమయంలో జనసందోహాన్ని కంట్రోల్ చేయడంలో టీవీకే పార్టీ ఎందుకు విఫలమైందని న్యాయమూర్తి ప్రశ్నించారు. కాగా తొక్కిసలాట బాధిత కుటుంబాలకు అదనపు నష్టపరిహారం కోరుతూ మద్రాస్ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. కాగా సదరు పిటిషన్పై స్పందించవలసిందిగా కోరుతూ తమిళనాడు సర్కార్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కరూర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టీవీకే పార్టీ అధినేత సినీ నటుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు వ్యాప్తంగా తాను జరపదలపెట్టిన పర్యటనల్ని వాయిదా వేసుకున్నారు. తన యాత్రల్ని 2 వారాల పాటు వాయిదా వేస్తున్నట్టు విజయ్ ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా తమిళ వెట్రిగ కళగం పార్టీ ఓ పోస్టు పెట్టింది. కరూర్ తొక్కిసలాట ఫలితంగా పార్టీకి అండగా నిలిచిన 41 మంది ఆత్మీయుల్ని కోల్పోవడం ఎంతో బాధగా ఉందని టీవీకే పేర్కొంది. ఈ నేపథ్యంలో పార్టీలో విషాద వాతావరణం నెలకొందని వెల్లడించింది. ఇటువంటి పరిస్థితుల్లో బహిరంగ సభలు జరపడం సరైన నిర్ణయం కాదని టీవీకే పార్టీ పేర్కొంది. దీంతో పార్టీ అధినేత విజయ్ తన పర్యటనని 2 వారాల పాటు వాయిదా వేసుకున్నారని సదరు పోస్టు వెల్లడించింది. ఆ తరువాత విజయ్ పర్యటన కొత్త షెడ్యూల్ని ప్రకటిస్తామని టీవీకే పార్టీ ప్రధాన కార్యాలయం వెల్లడించింది.
తొక్కిసలాట విషాదం తర్వాత విజయ్ ఇటీవల ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో విజయ్ పూర్తిగా ఎమోషనల్ అయ్యారు. ఇటువంటి బాధాకరమైన పరిస్థితి తన జీవితంలో ఎన్నడూ ఎదురుకాలేదన్నారు. అంతేకాదు, తొక్కిసలాట తర్వాత తాను కరూర్ ఎందుకు సందర్శించలేదో కూడా సదరు వీడియోలో విజయ్ వివరణ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను కరూర్కు వెళ్తే అసాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశాలున్నాయన్నారు. దీంతో కరూర్ పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్టు విజయ్ వెల్లడించారు. పరిస్థితులు కుదుట పడిన తర్వాత తాను కరూర్లో పర్యటిస్తానన్నారు. అలాగే బాధిత కుటుంబాల్ని కూడా కలుస్తానని విజయ్ వెల్లడించారు. ఇదిలా ఉంటే తమిళనాడులో కొనసాగుతున్న అవినీతి పాలనపై పోరాటం చేయడానికే రాజకీయ పార్టీ పెడుతున్నట్టు 2 ఏళ్ల కిందటే విజయ్ పేర్కొన్నారు. 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనే తొలిసారి తమిళిగ వెట్రి కళగం పోటీ చేస్తుందని అప్పట్లోనే ఆయన తెగేసి చెప్పారు. ఏదేమైనా తొక్కిసలాట ఘటనపై టీవీకే పార్టీ ఆత్మరక్షణలో పడింది.